హలో ఫ్రెండ్స్, ఇవాళ టమాటా పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా మూకుడు పెట్టుకుని ఆవాలు మెంతులు వేయించుకోవాలండి. మెంతులు ఫ్లేవరు టమాటా పచ్చడికి చాలా బాగుంటుంది. దోరగా వేగాలి, పచ్చివాసన లేకుండా. తర్వాత ఇంగు వేయాలండి, ఇంగు బాగుంటుంది. టమాటా చట్నీ ఇంగు తాలింపుతో చాలా బాగుంటుంది. మంచిగా దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి పూర్తిగా ఎండుమిరపకాయలతోనూ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకొని చేసుకోవచ్చు అండి. కొంచెం కళ్ళుప్పు వేసుకోండి, దానికి సరిపడా. కొంచెం చింతపండు వేసుకోండి. కొద్దిగా పసుపు, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకోండి. ఆ నీరంతా ఎగిరిపోవాలండి, ఎగిరిపోతే అప్పుడు బాగుంటుంది. ఎగిరిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మళ్ళీ పచ్చడంతా అయిపోయాక తాలింపు కోసం మినప్పప్పు, ఆవాలు, ఆ మూకుడు అందులో ఉన్న పచ్చడంతా మిక్సీలో వేసుకోండి. ఆ తాలింపు మిక్సీ చేసేసి మెత్తగా పచ్చడి వచ్చాక పైన కలుపుకుందికి అదే మూకుడులో మినప్పప్పు, ఆవాలు, ఎందుకంటే నవ్వులుతున్నప్పుడు కట్టకట్టలాడుతూ బాగుంటుంది. ఈ మాత్రంగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఈ పాటికి పచ్చడి చల్లారి ఉంటుంది. పచ్చడి మిక్సీ చేసేసుకోండి. ఇలా మిక్సీ చేసేసుకున్న ఆ చట్నీలో తాలింపు కలుపుకుంటే ఇడ్లీలోకి, దోశల్లోకి, అసలు ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో మినపరొట్టె వేసుకున్నామండి. ఇందులోకి అయితే అలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చట్నీ. ఇలా మినపరొట్టె వేసుకొని ఆ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.